జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ లో పహల్గాన్ అనే ప్రాంతంలో భారతదేశ పర్యాటకులు ఎవరైతే వెళ్లారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు మరి ఐడెంటిటీ కార్డ్స్ చూసి ఎవరైతే బొట్టు పెట్టుకున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని మరి ఎంతో కిరాతకంగా నిన్న కాల్చి చంపడం జరిగింది. అందులో 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపుగా 20 మందికి పైగా ఇంకా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన జరిగింది. మరి ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వెళ్ళిన పర్యాటకులు ఎవరైతే ఈరోజు అసూలు బాసారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు త్వరగా ఆసుపత్రి నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విశాఖపట్నానికి సంబంధించినటువంటి చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయిన వారిలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని మరింతగా విచారపడుతూ తప్పనిసరిగా మరి ఎవరైతే ముష్కర్లు ఉన్నారో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుకోవటమే కాకుండా మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మకి శాంతి చేకూరే విధంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మరి క్యాండిల్ ర్యాలీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మసీద్ జంక్షన్ నుంచి మాధవదార్ వరకు పెట్టడం జరిగింది. ఉదయం మరి జనసేన పార్టీ జెండాన్ని అవతరణం చేయడం జరిగింది. మరి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ మరి మాకు అనేక కార్యక్రమాలు చెప్పి ఉన్నారు. ఆ కార్యక్రమాలు ఈ 3 దినాలు చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. జనసేన అధినేత అయిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఉత్తర నియోజకవర్గం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అత్యంత హేయమైన చర్యగా మేము దీన్ని భావిస్తున్నాం. భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ రోజున పాకిస్తాన్ క్వశ్చన్ చేసేటట్టుగా ఉగ్రమోక దాడి, ఇది చాలా ప్లాన్డ్గా జరిగిన దాడి, ఒక్క రోజులో జరిగిన దాడి కాదు. ఎప్పుడూ కూడా మరో స్విట్జర్లాండ్ అనే పెహల్గాంలో జరిగిన ఈ దాడి చాలా ప్లాన్ ప్రకారం జరిగింది. 28 మంది చనిపోయారు. ఆ 28 మందిలో ఒక బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి అయిన చంద్రమౌళి మన నగరవాసి. అలాగే భారతీయుల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో మోడీ గారు రుచి చూపించాలని, పగ తీర్చుకోవాలని, ఇంకా ఉపేక్షించైతే వీళ్ళు ఈ ముష్కరుల్ని ఇలాగే రెచ్చిపోతారని సంఘీభావంగా 3 రోజులు జనసేన పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. అది మేము ఇక్కడ అమలు చేస్తాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో నిన్న పెహల్గావ్ అనే పర్యాటక క్షేత్రంలో జరిగిన అత్యంత ఆనందోత్సాహాలతో కేవలం వారం రోజులు పెళ్ళైన వధువులు, నవవధువులు, ఆనందం కోసం వెళ్ళిన జంటలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అమాయకంగా సంతోషిస్తున్న వేళ ఒక నీచ నికృష్టమైన భారతదేశ విచ్ఛిన్నం కోసం నిరంతరం పాటుపడే ఒక పాకిస్తాన్ అనే పక్క దేశపు ముష్కరుల రూపంలో ఒక పిరికిపంద చర్య దేశాన్ని అస్థిరపరిచేలాగా భారతీయుల మధ్య జరుగుతున్న ఈ యొక్క విద్వేషాలతో రగిల్చాలని చేసిన ఒక కుటిల ప్రయత్నంలో దాదాపు 27 మంది మా భారతీయులను కోల్పోయాము. వారందరికీ నివాళి ఇస్తూనే వీ వాంట్ రివెంజ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కోట్లాది మంది భారతీయులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి జవాబు కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అది ఏ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ప్రతి భారతీయుడు కూడా. అయితే ఇలాంటి పిరికి పందుల చర్యల వల్ల భారతీయ సమాజం కానీ, లేకపోతే మాకు యుద్ధాలు, లేకపోతే భారతీయులను విడదీసే కుట్ర చేయాలని పాకిస్తాన్కు సంబంధించిన ISI కావచ్చు, లష్కర్ తోయబా కావచ్చు, వాటికి పుట్టిన పసిగుడ్డులు లాంటి నికృష్టమైన ఏ సంస్థలైనా సరే మా వెంట్రుక కూడా, మమ్మల్ని భారతీయుల ఏ ఒక్క వెంట్రుకను కూడా కదపలేరని, మా మధ్య ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని చూసినా వాటిని కూకట వేలతో తీసి పాడేస్తామని కూడా భారతీయ సమాజంగా ఈరోజు 140 కోట్ల మంది భారతీయులుగా మేము ఒక ప్రతిజ్ఞ పూని ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నాము. అలాగే మా అధినేత 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఆ 3 రోజుల పాటు దేశం యావత్తు కూడా ఈ ఘటనను మర్చిపోకుండా మరో పుల్వామా ఘటనకు బదులు తీర్చుకునేలాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్న సమయంలో ఈ 3 రోజుల పాటు సంతాప దినాలు వ్యక్తం చేస్తూ భారతీయులందరం ఒకే తాటి మీద ఉంటామనే ఒక సందేశాన్ని ఈ 3 రోజుల పాటు మేము భారతీయులుగా చూపిస్తాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద సత్వరంగా చర్యలు చూపించి రివెంజ్ అనేది మాకు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.